ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం ఉంది. అదేంటయ్యా అంటే మైనార్టీలు అంటే మాకు ప్రాణం, మైనార్టీలు జీవితం అంటున్నారు. గుడ్, తప్పేం లేదు. కానీ అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి 20% వచ్చినప్పుడు మాకు సీటు కావాలి అని వస్తుంది. 30% వచ్చినప్పుడు మాకే సీటు కావాలని వస్తుంది. 40% వచ్చినప్పుడు ఆ పార్టీని కూడా పక్కన పెడతారు. 50% వచ్చినప్పుడు అసలు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు లేనే లేవు. ఉదాహరణకు చూడండి, హైదరాబాద్లో బీఆర్ఎస్ ఉందా? అధికారంలో ఉన్నప్పుడు ఉందా సీను? కాంగ్రెస్ ఉందా సీను? తెలుగుదేశం ఉందా సీను? అక్కడ ఎంఐఎం తప్పించి ఇంకోళ్ళు ఎన్నుకుంటారా? ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఆ పార్లమెంట్ నియోజకవర్గం రేపు పొద్దున రాష్ట్రాల్లో కూడా వీళ్ళు అనుకుంటున్నట్టు ఏదో అమాయకంగా కాదు, ప్రస్తుతానికి బీజేపీని అధిగమించడానికి లేదా హిందుత్వ శక్తులు కంట్రోల్ చేయడం కోసం వీళ్ళ సాయం తీసుకుంటున్నారు. అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీనా, స్టాలిన్నా ఇట్లాంటివి క్రమంగా పెరిగాక ఏమవుతుంది? ఇప్పుడు నిదానంగా అక్కడ మాదే సీటు, మేమే పోటీ చేయాలనేటువంటిది అవుతుంది. చివరికి మా వాళ్లే ముఖ్యమంత్రి. ఇప్పుడు మొన్న చెప్పలా, ఈ దేశంలో ముస్లింలు మెజారిటీ అయిన తర్వాత ప్రధానమంత్రి ముస్లిం మాత్రమే ఉంటారు అన్నటువంటి అదే జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.